వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా ఆగస్టు 8, ఆగస్టు 9, 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. కాన్సెప్ట్ నెంబర్ 1, TriFed's 34th Foundation Day. TriFed's 34th Foundation Day, which was observed on August 6. ఈ ట్రైఫెడ్ అనేటువంటి సంస్థను ఆగస్టు 6వ తారీఖున ఫామ్ చేయడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి తెలిసిందే ట్రైఫెడ్ అనగా ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు, ట్రైఫెడ్. సో ఈ ట్రైఫెడ్ అనేటువంటి సంస్థని ఆగస్టు 6వ తారీఖున ఏర్పాటు చేయడం మోరోవర్ 34th ఫౌండేషన్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ట్రైఫెడ్ యొక్క అబ్రివేషన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ప్రస్తుతం ఈ ట్రైఫెడ్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నది రమేష్ చంద్ మీనాగా గుర్తుపెట్టుకోవచ్చు. రమేష్ చంద్ మీనా ప్రస్తుతం ట్రైఫెడ్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రైఫెడ్ అనేది ముఖ్యంగా మనకి సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకు వస్తుంది. మరి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నది అర్జున్ ముండాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. Coming to second one, SIDBI launches Swavalamban Challenge Fund to promote entrepreneurship. మనకు తెలిసిందే సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఈ సిడ్బీని 1990 ఏప్రిల్ 2వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం ఈ సిడ్బీకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించే వ్యక్తి శివ ఎస్ రామన్గా గుర్తుపెట్టుకోవాలి. శివ ఎస్ రామన్. ముఖ్యంగా దేశంలో ఈ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి ప్రమోషన్ కోసం, వాటి యొక్క డెవలప్మెంట్ కోసం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఈ సిడ్బీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సో సిడ్బీ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్డ్ బై ఆర్ సూపర్వైజ్డ్ బై ది ఆర్బీఐ. ఈ ఆర్బీఐ సిడ్బీతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి 4 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేయడానికి గమనించాలి. అందులో ఒకటి సిడ్బీ అయితే రిమైనింగ్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అని పిలుస్తాం, అదేవిధంగా నాబార్డ్, ఈ 3 బ్యాంకులు ప్లస్ సిడ్బీని ఈ ఆర్బీఐ రెగ్యులేట్ చేయడాన్ని గమనించాలి. వన్స్ అగైన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సిడ్బీ దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది లక్నోగా గుర్తుపెట్టుకోవచ్చు, లక్నో. అయితే ఇది ఏర్పాటైనటువంటి సంవత్సరం చాలాసార్లు ఎగ్జామినేషన్ ఆడడం జరిగింది. 1990గా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 2వ తారీఖున ఇది ఏర్పాటు అవడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి శివ ఎస్ రామన్గా గుర్తుపెట్టుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలను సో ప్రమోట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి ముఖ్యంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తూ ఉంటుంది. సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం లక్నోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. Coming to third one, Telangana government won the NASSCOM's AI Game Changer Award 2021. సో ఇక్కడ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం, కృత్రిమ మేధస్సు. మనకు తెలిసిందే ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పిలువబడే వ్యక్తి జాన్ మెకార్తీని మనం పిలుస్తాం. అదేవిధంగా ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీను యుఏఈలోని అబుదాబిలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా 2020 సంవత్సరాన్ని ఈడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ప్రకటించడం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ అవార్డు ఇచ్చింది నాస్కామ్ కాబట్టి ఈ నాస్కామ్కి సంబంధించినంత వరకు ఈ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని పిలుస్తాం. ఈ నాస్కామ్ 1988లో ఏర్పడింది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ రేఖా ఎం మేనన్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ అయితే దేవయాని ఘోష్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ నాస్కామ్ చైర్మన్
రేఖా ఎం మేనన్, అదేవిధంగా ప్రెసిడెంట్ దేబయాని ఘోష్ గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాన్ మెకార్టీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అబుదాబి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పిలువబడే వ్యక్తి జాన్ మెకార్టీ. నాస్కామ్ యొక్క అబ్రివేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని పిలుస్తాం. Coming to fourth one, ISRO and NASA joint satellite project NISAR proposed to be launched early 2023. సో ఈ 2023 ప్రారంభంలోనే ఈ ఇస్రో మరియు నాసా వారి యొక్క సంయుక్త శాటిలైట్ ప్రాజెక్ట్ అయినటువంటి నిసార్ను ప్రయోగించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఇస్రో 1969 బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఆగస్టు 15వ తారీఖున ఏర్పడింది. ప్రస్తుతం ఇస్రో యొక్క చైర్మన్ శివన్ మనకు తెలిసిందే. అదేవిధంగా నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తాం. వాషింగ్టన్ ప్రధాన కార్యాలయం 1958లో ఇది ఏర్పడడాన్ని గమనించాలి. అదేవిధంగా ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ నాసా బిల్ నెల్సన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు ఫిఫ్త్ వన్, టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణ పథకం. ఎస్, గోల్డెన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒకే ఒక్కడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించినటువంటి వ్యక్తి హర్యానా పానిపట్టు చెందినటువంటి కుర్రవాడు ఈ నీరజ్ చోప్రా. అయితే మనం ఈ ఒలింపిక్స్ మూసాయి కాబట్టి ఒలింపిక్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరుగుతుంది. పథకాల యొక్క టాలీ కానీ లేకపోతే భారతదేశానికి వచ్చినటువంటి 7 పథకాలు. 7 పథకాల్లో ఒక స్వర్ణము, 2 రజతాలు, 4 అంశాలు. వీరికి సంబంధించినటువంటి రికార్డ్స్కి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వీడియోలో చేయడం జరుగుతుంది. కమింగ్ టు ఫిఫ్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్విట్ ఇండియా డే ఆగస్ట్ 8, 1942. ఆగస్ట్ 8వ తారీఖున ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అవడాన్ని గమనించాలి. అయితే ఈ ఆగస్ట్ 8, 1942లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం 1944 మే 6వ తారీఖు వరకు కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉద్యమంగా చెప్పినటువంటి వ్యక్తి అప్పటి వైస్రాయ్, మనకు తెలిసింది లార్డ్ లిన్లిత్ గోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వైస్రాయ్, బ్రిటిష్ వైస్రాయ్ ఎవరిని అడిగితే లార్డ్ లిన్లిత్ గోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఉద్యమాన్ని మనం ఇండియన్ ఆగస్ట్ మూమెంట్ అని పిలుస్తాం. ముఖ్యంగా క్రిప్స్ రాయబారం ఏదైతే ఉంది ఇది ఫెయిల్ అవడం వల్ల, విఫలం అవడం వల్ల ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అవడాన్ని గమనించాలి. ఒక రకంగా చెప్పాలంటే నాయకుడు లేనటువంటి ఉద్యమం, అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒకానొక సందర్భంలో ఈ స్వాతంత్రం అనేది రాత్రికి రాత్రే సూర్యోదయం కాకముందే ఇవ్వాలని చెప్పేసి ఈ బాపూజీ మహాత్మా గాంధీ పేర్కొండాన్ని కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. మరి బొంబాయిలోని క్రాంతి మైదాన్లో ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అవటం గమనించాలి ఆగస్ట్ 8, 1942. అయితే ఈ సందర్భంగా గాంధీ డూ ఆర్ డై, చేయండి లేదా చావండి. నా నినాదం కూడా అదే, డూ ఆర్ డై. కాబట్టి ఎప్పుడు పిల్లలకి అదే చెప్తూ ఉంటాను. ప్రిపరేషన్ అయ్యే ఈ పిల్లలకి ఎప్పుడు కూడా డూ ఆర్ డై అనే నినాదం కూడా నేను తరచూ చెప్పడం మీకు తెలిసిందే. అయితే ఈ డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని టెన్నిసన్ రాసినటువంటి ఒక పుస్తకం, అది చార్జ్ ఆఫ్ ది వైట్ బ్రిగేడ్, దీని నుంచి గ్రహించడాన్ని గమనించాలి. మరి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ్, జాతీయోద్యమ యోధుడు. ఈ సందర్భంగా ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించడాన్ని కూడా మనం గమనించాలి. అలాగే ఈ ఉద్యమ కాలంలో వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో మరి ముగింపు సమయంలో ఎవరిని అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, లార్డ్ వేవల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకి, హీరోయిన్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్గా పిలువబడే మహిళ అరుణ అసఫాలీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా బొంబాయిలో రేడియో సర్వీస్ ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించి కీలక ఉపన్యాసాలు చేసినటువంటి రేడియో రాణి ఉషా మెహతాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వ్యక్తులు కనుక తీసుకుంటే మహదేవ దేశాయ్, పర్సనల్ సెక్రటరీ టు
మహాత్మా గాంధీ, మహాదేవ్ దేశాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మహాత్మా గాంధీ యొక్క భార్య కస్తూరిబా గాంధీ కూడా చనిపోవడాన్ని గమనించాలి. అయితే ఈ ఉద్యమ సందర్భంగా ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికులు 3.5 నెలల పాటు సమ్మెను చేయడం మనం గమనించాలి. ఈ సందర్భంగా గోవింద దేశాయ్ అహ్మదాబాద్ను స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియాగా పిలవడాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ క్విట్ ఇండియా డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ August 8. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కు భారత్లో అనుమతి. ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కి అత్యవసరమైనటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది భారతదేశంలో. ఇప్పటికే భారతదేశం మళ్ళీ థర్డ్ వేవ్లోకి కూడా ఎంటర్ అవుతూ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. సో 1 నెల 2 నెలలు కాస్త ఓపిక పట్టినట్లయితే మళ్ళీ పూర్వం రోజులు మనకి రావడానికి ఆస్కారం ఉంది. నాకు కరోనా వచ్చి మా అమ్మగారిని కోల్పోవటం, అదేవిధంగా నేను కూడా ఇంకా స్టిల్ విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని నేను కూడా అనుభవించటం, అయినప్పటికీ కూడా ఈ మైండ్ డైవర్షన్ కోసం ఈ క్లాసెస్ అనేవి నేను రెగ్యులర్గా మీకోసం ఎంతో శ్రమకూర్చి చేయడానికి కూడా మీకు తెలిసిందే. సో ఏమైనప్పటికీ ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కు భారత్లో అనుమతి. అయితే మనకి ప్రధానంగా ఒక 8 వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒకటి కోవిషీల్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫార్ములాతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొందిస్తూ ఉన్న వ్యాక్సిన్. కోవాక్సిన్ భారత బయోటెక్ సంస్థ, మోడర్నా అమెరికా, ఫైజర్ అమెరికా, స్పుత్నిక్ వి. ఈ స్పుత్నిక్ వి దిస్ ఇస్ ద ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ద వరల్డ్. సో రిజిస్టర్ కాబడినటువంటి తొలి కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. అదేవిధంగా గుజరాత్కు సంబంధించి జైకోవ్ డి అనేటువంటి వ్యాక్సిన్. అదేవిధంగా ఈ బయలాజికల్ ఈ లిమిటెడ్కి సంబంధించి హైదరాబాద్ వారు కార్బోవాక్స్. ఇక జాన్సన్ అండ్ జాన్సన్. సో ఒక ప్రత్యేకమైన వీడియోలో మీకు కరోనాకు సంబంధించి ఒక వీడియో చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. సో కరోనాకు సంబంధించి అద్భుతమైనటువంటి సమాచారంతో త్వరలోనే ఒక వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడం జరుగుతుంది. నాగసాకి డే August 9, 2021. హీరోషిమా డే మనకు తెలిసింది. జపాన్లో ఈ 2 నగరాలు కూడా ఆటం బాంబుల కారణంగా ఇప్పటికీ దాని యొక్క రేడియేషన్ అనుభవిస్తూ ఉన్నారంటే సో మనం ఆ ప్రమాద తీవ్రత ఎంతో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏమైనప్పటికీ ఆ నాగసాకి డే August 9, 2021 గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆటం బాంబ్ ముఖ్యంగా దీన్ని సో ఫ్యాట్ మ్యాన్ అని పిలుస్తాం. ఈ ఫ్యాట్ మ్యాన్ ఆటం బాంబ్లో ఉపయోగించినటువంటి రేడియోధార్మిక మూలకము ప్లూటోనియం గుర్తుపెట్టుకోవచ్చు. ప్లూటోనియం యొక్క పరమాణు సంఖ్య 94. మోస్ట్ టాక్సిక్ ఎలిమెంట్ ఏదని అడిగితే, అత్యంత విష స్వభావం కలిగినటువంటి మూలకం అని అడిగితే ఈ రేడియోధార్మిక మూలకం ప్లూటోనియంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ August 9గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ August 9కి సంబంధించి క్విజ్కి సంబంధించి మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంటర్నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, నేషనల్ యూత్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, వరల్డ్ మస్కిటో డేని ఎప్పుడు జరుపుకుంటాం, నేషనల్ స్పోర్ట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, అదేవిధంగా వరల్డ్ మలేరియా డేని ఎప్పుడు జరుపుకుంటాం, మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గణపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి సంబంధించినంత వరకు ముఖ్యంగా జనరల్ స్టడీస్ వీడియోస్ కానీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కానీ మీరు దయచేసి గణపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ అని మరొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు సంబంధించి టెస్ట్ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా జనరల్ స్టడీస్ క్లాసెస్ కానీ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, సో ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా ఇటు గ్రూప్ 2 అభ్యర్థులకు అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలాంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే దయచేసి మీరు ఒక పని చేయండి. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ కానీ లేదా ప్రిపరేషన్కి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి ఇది వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు ఏదైనా విషయాన్ని తెలియచేస్తే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తానని ఒక అన్నయ్యగా మీకు మాటిస్తా ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు దయచేసి ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోగలరని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీట్ యు టుమారో.